అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంత మార్నింగే చెప్పాము, రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రముఖ దర్శకుడిగా మరి బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఇతర ప్రాంతాల్లో కూడా దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు చేసినటువంటి ఘనత ఆయనకుంది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారి కేసులో ఒక కొత్త సినిమా తీశారు. అదే క్రైమ్ నెంబర్ 22/2023. దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఒక నటుడు. ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పిన ఆరోపణలన్నీ కూడా కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక ఊహాజనితంగా ఒక రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా ఇంకొక పార్టీకి ఉన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దిశలో మనం చూసినప్పుడు దీనికి సంబంధించి దర్శకుడు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నటుడు ఎవరంటే రామ్ గోపాల్ వర్మ గారు. కాబట్టి ఇదంతా కూడా మనకు స్పష్టంగా జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు సగం రాజకీయ నాయకుడు అయ్యాడు ఇప్పుడు. ఇక మూడో అంశం ఏంటంటే ఇక ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు. గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన పాత్ర ఈరోజు రామ్ గోపాల్ వర్మ పోషిస్తాడని అనుమానాలు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇప్పుడు వరకు తీసిన సినిమాలు ఏ విధంగా ఫ్లాప్ అయినాయో, ఈ మధ్య ఏదైతే అతను కొట్టే పరిస్థితి కూడా వచ్చిందో అన్ని సినిమాల్లో, అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈయన ఆధ్వర్యంలోనో ఈయన సలహాతోటే ఇది జరిగిద్ది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కేసు కూడా ఒక రాజకీయ కోణంలో, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ఆరోపణల దృష్ట్యా ఏదో ఆయన మర్డర్ చేస్తానికి ఒక ప్లాన్ పన్నారని చెప్పేసి శ్రీనివాసరావు గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద, TV5 సాంబశివరావు గారి మీద కేసు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి ఇంత దారుణమైనటువంటి అంశాలు ఏది పొందుపరిచారో రాజకీయ ప్రయోజనాలు కాదా అని చెప్పేసి మనం కూడా అంశంతో చెప్పుకోవాల్సిన విషయం. అయితే ప్రధానంగా లీగల్గా వచ్చే తలికి మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందని వాళ్ళ ప్రకారంగా కూడా ఆరోపణలు ఎక్కడ జరిగినట్టు చెప్పారు. TV5 స్టూడియోలో హైదరాబాద్లో జరిగినట్టుగా చూడడం జరిగింది. దానికి సంబంధించి సిఐడి పోలీసు వాళ్ళకి, మన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నాయండి? వాళ్ళకి సంబంధం ఏంది? వాళ్ళకు జూరిడిక్షన్ ఏంది? అలాంటి విచారణ చేపడతాం కానీ 41 నోటీస్ ఇవ్వడం కూడా అది ఇల్లీగల్ అని చెప్పేసి అది లీగల్గా వ్యాలిడ్ కాదనే అంశం కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ అంశాన్ని కూడా మేము పై అధికారులు తెలియజేస్తామని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు కూడా ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మేము చెప్పినటువంటి లీగల్ పాయింట్స్ను కూడా ఆయన నోట్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇక్కడ కేసు పెట్టిన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా సిఆర్డి యాక్టు, మన ఏదైతే సిఐడి అథారిటీస్కి పవర్ లేదనే అంశం కూడా త్వరలో న్యాయపరమైనటువంటి చర్యల ద్వారా కూడా మీ ముందుకు వస్తానని చెప్పేది కూడా అంశం కూడా తెలియజేస్తున్నట్టు అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.